పుట్టినరోజు వేడుక, కొబ్బరి దొంగతనము. ఒక మంచి, ఉల్లాసమైన మధ్యాహ్నం. కోతపేట అనే గ్రామం ప్రశాంతంగా కనిపించింది. పక్షులు మురిపెంగా కూస్తున్నాయి, చెట్ల మధ్య తేట గాలికి ఆకులు ఊగుతున్నాయి. 5గురు మంచి స్నేహితులు, నాగ, ధర్మ, తేజ, ఊధు, బొడ, సూర్య ఇంట్లో కలిసి ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు బొడ పుట్టినరోజు. వీధిలో ఒక చాక్లెట్ కేక్ బాగా అలంకరించి పెట్టారు. క్రీమ్, రంగురంగుల చినుకులతో చాలా బాగుంది. అంతా కలిసి పుట్టినరోజు పాట పాడారు. ఎవరైనా బాగా పాడారు, ఇంకొందరు తప్పుడు స్వరాల్లో పాడారు, కాని అందరూ ఎంజాయ్ చేశారు. నాగ నవ్వుతూ మెయిన్ కొవ్వొత్తిని ఆర్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు. తేజ మాత్రం సహించలేక ముందే కేక్ మీద క్రీమ్ తుడిచేశాడు. కేక్ తిన్నాక, స్నాక్స్ కూడా అయిపోయాక అందరూ ఒక పెద్ద కొబ్బరి చెట్టుకు క్రింద కూర్చున్నారు. అప్పుడు ధర్మ పైకి చూస్తూ నవ్వాడు. ఇప్పుడే ఒక కొబ్బరికాయ ఎవరీ తల మీద పడితే ఎలా ఉంటుంది అన్నాడు. అందరూ బాగా నవ్వారు. అక్కడినుంచి వారి సంభాషణ హాస్యంగా మలుపు తీసుకుంది. కొబ్బరికాయలు తలపై పడకుండా ఎలా పట్టుకోవాలి? మనకి 2 చెట్ల మధ్య ఓ పెద్ద దుప్పటి కట్టాలి అన్నాడు ఊధు. దుప్పటి గాలిలో ఎగిరిపోతుంది, సూర్య అన్నాడు తల ఊపుతూ. అప్పుడు మనం ఉడికించే ఉక్కు బాణలాలు తలకి పెట్టుకుంటే, తేజ నవ్వుతూ అన్నాడు. ఓ, ఊహించుకోండి, ప్రతి గ్రామవాసి తలమీద పాత్రలు పెట్టుకుని తిరుగుతున్నారు అని ధర్మ నవ్వాడు. నాగ ఇంకా క్రీమ్ తింటూ అన్నాడు, మనం కోతుల్ని ట్రైన్ చేస్తే ఎలా? వాళ్లే కొబ్బరి కోయాలి. లేదు, కొబ్బరికాయలు పడే ముందే పట్టేసే నెట్ పెడదాం, ఊధు చెప్పాడు చాలా ఉత్సాహంగా. ఇలా మాటలు అడుగడుగునా వేస్తూ కొంచెం కొంచెంగా ఒక గొప్ప ప్లాన్ తయారైంది. వాళ్లకు యూనిఫార్మ్స్, టూల్స్, నేమ్స్ అన్నీ ప్లాన్ అయ్యాయి. కొబ్బరి దొంగతనం, కోతపేట టౌన్ స్పెషల్ టీం. సూర్యాస్తమయం అవుతుంది. వాళ్లంతా తాజా కొబ్బరి నీళ్లు తాగుతూ, నవ్వుతూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. స్నేహానికి, పుట్టినరోజులకు, మరీ ముఖ్యంగా వీళ్ల వెర్రీ ఐడియాలకు. ఆ రోజున ఒక్క కొబ్బరికాయ కూడా పడలేదు. కాని వాళ్లు చేసిన ఆ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మరిచిపోలేరు. ఎండ్.